ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కమిటీని అమలు చేస్తామని, రైతు పెట్టుబడి మీద 50% లాభం కలిపి మద్దతు ధర నిర్ణయిస్తామని చెప్పి స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి గెలిచి 10 ఏళ్లైనా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసింది బీజేపీ. మీ చరిత్రకి ఏ ముఖం పెట్టుకుని రైతులు ఓట్లు అడుగుతుంది బీజేపీ? ఎరువుల ధర వేస్తుంది, డీజిల్ ధర వేస్తుంది, మద్దతు ధరకు చట్టబద్ధత లేకపోతుంది, నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల్ని చంపుతుంది, స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయకపోతుంది, తెలంగాణలో వడ్లు పండితే కొనసాగ కాదని చేతులెత్తితుంది. ఈ బీజేపీ ఈ తెలంగాణ రైతుల ఓట్లు ఏమని అడుగుతారు మీరు? పీయూష్ గోయల్ అంటాడు, అరే యాసంగి వడ్లు నూకలైతే బాయిల్ రైస్ కావాలి నువ్వు కొనుక్కో అంటే మీ తెలంగాణ ప్రజలకు నూకల్ బుక్ నేర్పుండ్రి అన్నాడు. నూకల్ బుక్ అన్న బీజేపీకి తెలంగాణలో నూకలు జల్తాయి. ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో ఓట్లాడడానికి వచ్చినావు పీయూష్ గోయల్? నువ్వు ఆనాడు నూకల్ బుక్ అని మా తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతులను అవమానపరిచిన నువ్వు ఇవాళ నామినేషన్ వేసేందుకు నువ్వు నా సంగారెడ్డికి వచ్చి నా ప్రజల ఓట్లు అడిగే హక్కు నీకు ఎక్కడిది? మా తెలంగాణ ప్రజల ఓటు అడిగే హక్కు నీకు ఎక్కడిది? నూకల్ బుక్ అన్న నీకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉన్నదా, నైతికత ఉన్నదా? వడ్లు కొనడం చేతగాని ప్రభుత్వం ఇవాళ ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. మేము కష్టపడి రైతుల్ని కాపాడినాం. నేను అడుగుతున్న బీజేపీ రైతులకు చేసిన ఒక్క మేలు ఉందా? రఘునందన్ రావు బాగా మాట్లాడుతున్నావు. ఒక్కటి చెప్పు నాకు, రైతులకు ఏం చేసిందో బీజేపీ? దళితులకు అన్యాయం చేసిండ్రు. మాదిగల ఓట్లు కావాలని అసెంబ్లీ ఎన్నికల ముంగట వర్గీకరణ చేస్తాము అని చెప్పిండ్రు. మరి ఏమైంది? అసెంబ్లీ ఎన్నికల 4 నెలలు టైం దొరికింది కదా, ఏది మరి పార్లమెంట్ లో బిల్లు ఎందుకు పెట్టలేదు, వర్గీకరణ ఎందుకు చేయలేదు? మాదిగలకు బీజేపీ ద్రోహం చేసిందా లేదా? ద్రోహం చేసింది. పోనీ మీ మేనిఫెస్టో వచ్చింది బీజేపీది మొన్న, కనీసం మేనిఫెస్టోలోనన్నా మేము వర్గీకరణ చేస్తాము, మేము గెలిస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని మీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు? చెప్పండి సమాధానం. ఇలా కేసీఆర్ వచ్చినాక సంగారెడ్డికి, మెదక్కు, సిద్దిపేటకు 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు. నువ్వు 157 మెడికల్ కాలేజీలు దేశంలో ఇస్తే బీజేపీ వాళ్ళు ఒక్క మెడికల్ కాలేజీ ఇచ్చిండ్రా తెలంగాణకు? ఎందుకు ఓటేయాలి నీకు? ఒక మెడికల్ కాలేజీ ఇవ్వవు, ఒక నర్సింగ్ కాలేజీ ఇవ్వవు, ఒక నవోదయ కాలేజీ ఇవ్వవు. ఈ తెలంగాణకు మొండి చేయి చూపిన, సవతి తల్లి ప్రేమను చూపిన ఈ బీజేపీకి ఎందుకు తెలంగాణ ప్రజలు ఓటేయాలని అడుగుతా ఉన్నారు. నువ్వు గుజరాత్ కూస్తావు, తెలంగాణ విషయంలో సవతి తల్లి ప్రేమ అనేది. నీ బుల్లెట్ ట్రైన్ ఏమో గుజరాత్కి ఎప్పుడో పోతుంది, ఇప్పుడంటే మళ్ళీ గెలిస్తే 5 ఏళ్ల తర్వాత మాకు ఇస్తారట. మరి మా ఓట్లు ఎందుకు నీకు? మొదటి దశలో మాకు బుల్లెట్ రైలు ఎందుకు ఇవ్వలేను? అసలు బీజేపీ వాళ్ళు ఏం చెప్పి ఓటు అడుగుతారు తెలంగాణ అని అడుగుతున్నాను. ఓటమి భయంతో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్లు, ఫేక్ వార్తల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, బీజేపీ వాళ్ళు ఓటమి భయంతో ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలను మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి మీద ప్రచారం చేస్తున్నారు. దాని మీద ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసినాం, ఇవాళ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినాం. ఈ ఫేక్ వీడియోలను, ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో చూసి బీజేపీ దుష్ప్రచారాలను నమ్మొద్దని కూడా తెలుపుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.